శుభాకాంక్షలు. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం చిన్నదిగా భావించే అవకాశం ఏ మాత్రం కలపడం, ఇంతమంది జర్నలిస్టులు కలపడం, అలాగే ఉగాది సందర్భంగా రెండోది హెల్త్ క్యాంప్ నిర్వహించడం. వచ్చిన డాక్టర్స్ కానీ ఆ బృందానికి కానీ ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమ ప్రారంభంలో మన చిన్నాలు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన పండుగల గౌరవాన్ని, అలాగే చేసినటువంటి ఆ కార్యక్రమంలో వినిపించిన పాటలు ఏడు వారాల సాగాలు చాలా మంది పాట పుట్టినప్పుడు పుట్టుంటారు. బట్ ఆ పాటలో ఉన్నటువంటి గొప్పతనం మనిషి బతికినంత కాలం ఆ విలువ బతికే. అలాంటి పాటలు ప్రారంభించిన కార్యక్రమం. అలాగే అన్నమాచార్య కీర్తన దరిదాపు 530 సంవత్సరాలు దాటిపోయిన వాగ్గేయకారుడు తన జీవితాన్ని ముగించి, కానీ 500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మన మధ్య బతికే ఉన్నాడు. అంటే ఒక వాగ్గేయకారుడు కానీ, ఒక విద్వాంసుడు కానీ, ఒక సంస్కృతికి కానీ, ఒక నిజానికి కానీ, ఒక సామాజిక అంశానికి కానీ, అలాగే సమాజ ధోరణి ఉన్నటువంటి ఆ మహా రచయితల యొక్క గొంతులు ఇప్పటికీ వినిపిస్తూ మనల్ని నిద్ర లేపుతూ మన బాధ్యతను తెలియజేస్తూ ఉన్నది అని అంటే ఆయన అన్నమాచార్యుగా కేవలం వెంకటేశ్వర భక్తుడిగా మాత్రమే మిగిలిపోరా, వీరేశలింగ స్పర్శ లాంటి ఒక గొప్ప సంస్కర్తకు ఎంత గొప్ప లోతైన హృదయం ఉందో 523 సంవత్సరాల క్రితమే మన తెలుగు వాయి, మన తెలుగు సంస్కృతికి సంబంధించి సమాజం ఉండాలని ఆయన రాసినటువంటి సాహిత్యపు లోతులు మన పిల్లలకి తెలియజేయకపోతే మనంత నేరస్తులు మనకు